ఓం గం గణపతియే నమః. హలో అండి. అందరికి నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? ఈ 2025 ఆగస్ట్ నెలలో అంటే శ్రావణ మాసంలో సంకటహర చతుర్థి వ్రతం ఎప్పుడు వచ్చింది? 12 తారీఖు లేక 13న ఈ నెల ఏ నామంతో పూజించాలి? అలాగే పీఠం పేరేంటి? పూజా సమయాలేంటి? అలాగే కొత్తగా ప్రారంభించే వాళ్ళు ఈ నెలలో ప్రారంభించవచ్చా? అనే విషయాలన్నీ కూడా ఈ వీడియోలో తెలుసుకుందామండి. మొదటిసారి ఎవరైనా సరే నా ఛానల్ కనుక చూస్తే కనుక పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం ద్వారా నేను చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుందండి. ఇక వీడియోలోకి అయితే వెళ్దాం. సంకటహర చతుర్థి వ్రతం ప్రతి నెల పౌర్ణమి తర్వాత వచ్చే చవితి రోజున చవితి తిథి ఎప్పుడు ఉంటుందో అప్పుడు మనం సంకటహర చతుర్థి వ్రతాన్ని చేసుకోవాలండి. ఈ శ్రావణ మాసంలో మంగళవారంతో కలిసి వచ్చిందండి. ఇలా వస్తే కనుక దాన్ని అంగారక సంకటహర చతుర్థి వ్రతం అంటారండి. ఇలా రావడం చాలా విశేషం అండి. మొదటిసారి ఎవరైనా సరే ప్రారంభించే వాళ్ళు ఈ రోజున ప్రారంభిస్తే కనుక చాలా మంచిది. మనకు తీరని కష్టం వచ్చినప్పుడు, అలాగే ఆర్థికంగా బాలేనప్పుడు, అలాగే పిల్లల చదువుల కోసం కానీ, ఉద్యోగం కోసం కానీ, పనుల్లో ఆటంకాలు ఏర్పడినప్పుడు ఏ సమస్య అయినా సరే ఈ వ్రతాన్ని నిష్టగా భక్తి శ్రద్ధలతో నియమాలతో 3 నెలలు కానీ, 5 నెలలు కానీ, 11 నెలలు కానీ, 21 నెలలు కానీ ఆచరిస్తే మనకున్న సంకటాలన్నీ తొలగి మనం అనుకున్న పనులన్నీ కూడా జరుగుతాయండి. ఈ 2025 ఆగస్ట్ నెలలో అంటే శ్రావణ మాసంలో సంకటహర చతుర్థి తిథి ఎప్పుడు వచ్చిందంటే ఆగస్టు 12 మంగళవారం ఉదయం 8:41 నుంచి ప్రారంభమై బుధవారం ఉదయం 6:36 వరకు అయితే ఈ చవితి తిథి అనేది ఉంటుందండి. మనం ఏ రోజైతే చవితి తిథి ఉంటుందో ఆ రోజునే మనం ఈ వ్రతాన్ని ఆచరించాలి కాబట్టి 12 తారీఖున మంగళవారం నాడు ఆచరించాలండి. అలాగే ఈరోజు చంద్రోదయం వచ్చి రాత్రి 8:56 చంద్రోదయ సమయం ప్రాంతం బట్టి మారుతూ ఉంటుందండి. ఒక్కో ప్రాంతంలో ఒక్కోలా ఉంటుంది. ఈ నెల నామం పేరు వచ్చి హేరంబ మహాగణపతి అండి. అలాగే పీఠం పేరు వచ్చి గణపతి పీఠం. మొదటిసారి ఎవరైనా సరే వ్రతాన్ని ఆచరించేవారు ఈ నెలలో ప్రారంభించడం చాలా మంచిదండి. ఎందుకంటే మంగళవారంతో కలిసి రావడం చాలా అరుదండి. ఈ మంగళవారంతో కలిసి వస్తే దాన్ని అంగారక చతుర్థి అంటారు. సంకటహర చతుర్థి వ్రతాన్ని ఆచరించేవారు ముఖ్యంగా చేయవలసింది ముడుపునండి. మనం ఏ కోరికతో అయితే వ్రతాన్ని ఆచరిస్తున్నామో ఆ కోరికని మనసులో తలుచుకొని ఒక ముడుపునైతే కట్టాలండి. ఒక ఎర్రటి వస్త్రాన్ని కానీ లేకపోతే పసుపు రంగు వస్త్రాన్ని కానీ తీసుకొని దానిలో చిటికెడు పసుపు, కుంకుమ, అక్షంతలు వేసి 3 గుప్పుల్లో బియ్యం వేసి 2 తమలపాకులు, 2 ఎండు ఖర్జూరాలు, 2 వక్కలు వేసి మనకు తోచిన దక్షిణ పెట్టాలండి. అంటే రూ. 11 కానీ, రూ. 21 కానీ, రూ. 150 కానీ, రూ. 116 కానీ పెట్టి మన కోరిక ఏదైతే ఉంటుందో దాన్ని తలుచుకుని ఓం గం గణపతియే నమః అనుకుంటూ 3 ముళ్ళు వేసి ఆ వినాయకుడి ముందు పెట్టి షోడోపచార పూజ కానీ, పంచోపచార పూజ కానీ ఆచరించాలండి. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉపవాసం అయితే ఉండాలండి. సాయంత్రం మళ్ళీ స్నానం చేసి ముడుపులో కట్టిన బియ్యంతో స్వామివారికి కుడుములు కానీ, ఉండ్రాలు కానీ, పరమాన్నం కానీ నైవేద్యంగా పెట్టాలండి. షోడోపచార పూజ కానీ, పంచోపచార పూజ కానీ చేసుకోవాలండి. ఈరోజు తప్పకుండా సంకటమోచన గణేష్ స్తోత్రం ఉంటుందండి. దాన్ని 11 సార్లు కానీ, 21 సార్లుగా చదువుకుంటే మంచిదండి. ఈ ముడుపును 3 నెలలు కానీ, 9 నెలలు కానీ, 11 నెలలు కానీ కొంతమంది అలాగే ఉంచుతారండి. తర్వాత ఆ బియ్యంతో కోరిక తీరాక ప్రసాదం చేసి పెడతారండి. అలా కూడా చేయొచ్చండి. కానీ అలా చేస్తే గనక అందులో ఉన్న బియ్యం, వక్కలు, తమలపాకులు పాడవుతాయి కాబట్టి ఏ నెలకైనా అలా ఆచరిస్తే మంచిదండి. అలాగే ఈ వ్రతాన్ని ఆచరించేవారు సాయంత్రం తప్పకుండా చంద్రుడికి అర్ఘ్యం అయితే సమర్పించి ఉపవాసాన్ని అయితే విడవాలండి. ఈ వ్రతానికి సంబంధించి పూజా వీడియో నేను ఆల్రెడీ ఎలా చేయాలన్నది ఛానల్లో అప్లోడ్ చేశానండి. ఎవరికైనా డౌట్స్ ఉంటే కనుక దాని లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఒకసారి చెక్ చేయండి. ఇదండి ఈ వీడియో. నా వీడియో నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.